క్యూట్ ఉన్నాయి కదా! सिंपल छोले करी। హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రవణ్య. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. గ్రోసరీస్ అండి ఆల్మోస్ట్ 1 వీక్ పైనే అయిపోయింది. తీసుకొచ్చి ఇంకా ఆర్గనైజ్ చేసి. కాకపోతే వీడియో ఎడిట్ చేయడానికి టైమే సరిపోలేదు. వై? బికాస్ ఐ వాస్ టూ బిజీ ఇన్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. నేను యూజువల్లీ గ్రోసరీస్ 2 వేస్‌లో కొంటాను. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్‌లో వచ్చేసరికి మోస్ట్‌లీ అమెజాన్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతాను. అండ్ అది కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ప్రొడక్ట్ ఎంత వేరియేషన్‌లో దొరుకుతుందో కంపేర్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేస్తాననమాట. అమెజాన్‌లో చీప్‌గా దొరుకుతున్నాయి. అమెజాన్‌లో ఆర్డర్ చేస్తాను. ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకుంటాను. అండ్ ఆన్‌లైన్‌లో ఎలాంటి గ్రోసరీస్ ఆర్డర్ చేసుకుంటాను అంటే క్లీనింగ్ లిక్విడ్స్ కావచ్చు, ఫ్యాన్సీ బ్రేక్‌ఫాస్ట్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ మోస్ట్‌లీ నేను ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకుంటాను. వై? బికాస్ ఐ ఫీల్ ఆఫ్‌లైన్‌లో కంటే కూడా ఆన్‌లైన్‌లో చీప్‌గా దొరికిపోతాయి ఈ ప్రొడక్ట్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఏవైతే ప్రొడక్ట్స్ ఆర్గనైజ్ చేసి చూయిస్తూ ఉన్నానో, ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినవి. నిన్నటి రోజున ఆర్డర్ చేస్తే ఈ రోజున డెలివరీ అయ్యాయి. డెలివరీ అయిన వెంటనే ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. వై? బికాస్ నేను మళ్ళీ డీమార్ట్‌కెళ్ళి ఆఫ్‌లైన్‌లో నాకు కావాల్సిన మిగతా గ్రోసరీస్ తీసుకురావాలి కాబట్టి, అవి ఇవి అన్నీ ఎక్కువైపోతాయి సర్దడానికి. అందుకోసమని చెప్పి ఒక లాట్ ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో లాట్‌కి వెళ్ళొచ్చు కదా! అన్నట్టు ఫస్ట్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. బాత్రూమ్ ఫ్రెషనర్ పెట్టడానికి హుక్ ఊడిపోయింది. సో, హుక్ మళ్ళీ రీప్లేస్ చేసి దానికి ఫ్రెషనర్ పెట్టేసాను. అండ్ నేను డోర్ మ్యాట్స్ క్లీన్ చేయడానికి ఘడి యూజ్ చేస్తాను. ఘడి పౌడర్ చాలా బాగా నీట్ అవుతాయి అండ్ ఫ్రెష్‌గా వస్తాయన్నమాట డోర్ మ్యాట్స్ అయితే. సో, ఐ యూజువల్లీ ప్రిఫర్ ఘడి పౌడర్ ఫర్ డోర్ మ్యాట్స్. ఇప్పుడొచ్చేసి డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను డీమార్ట్ నుంచి చేసిన దుబారా ఖర్చులు చూయిస్తాను. డీమార్ట్‌కెళ్ళినప్పుడల్లా కంపల్సరీ 300-400 ఏదైనా దుబారా ఖర్చులు చేస్తాను. అవే దుబారా ఖర్చులివన్నమాట. ఈ బటర్‌ఫ్లై క్లిప్స్ చూడగానే నచ్చాయి. 49 కదా అని తీసేసుకున్నాను. బట్ ఆ క్లిప్స్ అంత స్ట్రాంగ్‌గా లేవు. అండ్ ఆ క్లిప్స్ వచ్చేసి చిన్న పిల్లలకి హెయిర్‌కి పెడితే బాగా కనిపిస్తాయి. బట్ నా హెయిర్‌కి అది సూట్ కాదు. అండ్ అవి అంత స్ట్రాంగ్‌గా కూడా లేవు. బట్ దో ఐ బాట్ ఇట్ అండ్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్. అండ్ ఆ గ్లాస్ జార్స్ ఏవైతే చూస్తూ ఉన్నారో అవి కూడా డీమార్ట్‌లోనే తీసుకున్నాను. చూడగానే నచ్చేసాయి. ఈచ్ వన్ వచ్చేసి రూ. 100 పడింది. గ్రోసరీస్ తీసుకెళ్ళడానికి డీమార్ట్‌కి నేనొక్కదాన్నే వెళ్తాను ఎవ్రీ మంత్. కాకపోతే దిస్ మంత్ నేను నా ఫ్రెండ్‌తో కలిసి వెళ్ళాను. యూజువల్లీ షెల్ఫింగ్‌లో ఉన్న పప్పులు, ఉప్పులు ఏవైతే ఉంటాయో హాఫ్ కేజీ, 1 కేజీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి డైరెక్ట్‌గా తీసేసుకుంటాను. అండ్ ఐ న్యూ కంపారేటివ్‌లీ లూజ్‌గా దొరికేదానికి దీనికి కొంచెం ప్రైస్‌లో వేరియేషన్ ఉంటుంది. కాకపోతే నేను ఈ ప్యాకెట్స్‌ని ప్రిఫర్ చేస్తాను. నా ఫ్రెండొచ్చేసి ఇలా తీసుకొని చూడు ఒకసారి లూజ్‌లో అని చెప్పింది. సో, లూజ్‌లో తీసుకుందాంలే తను చెప్పింది కదా! అని లూజ్‌లో తీసుకున్నాను ఈసారి. బట్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, నాకు 1 కేజీ అవసరం ఉన్న సరుకులు 1 ½ కేజీ తీసుకున్నాను. కందిపప్పు 1 కేజీయే అవసరం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 1 ½ కేజీ తీసేసుకున్నాను. ఎందుకంటే వేవింగ్ చేసేటప్పుడు వాళ్ళు తీసేయడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళు తీసేసి మళ్ళా పోర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మన వెనుక కూడా లైన్‌లో ఉంటారు కాబట్టి, మనం ఎంత పోస్తే అంతే వాళ్ళు వేవింగ్ చేస్తూ ఉంటారు కదా! సో, అలా నాకు తక్కువ కావాల్సినవి ఎక్కువ తీసేసుకున్నాను. ఎక్కువ కావాల్సినవి తక్కువ తీసేసుకున్నాను. నాకేమనిపించిందంటే లూజ్‌గా తీసుకోవడానికంటే కూడా షెల్ఫింగ్‌లో ఉన్న హాఫ్ కేజీ, 1 కేజీ ప్యాకెట్స్ తీసుకోవడమే బెటర్ అనిపించింది. వై? బికాస్ మనకి ఎంత కావాలనో అంతే తీసుకుంటాం. ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీరెలా తీసుకుంటారు డీమార్ట్‌కెళ్తే? లూజ్‌గా తీసుకుంటారా? లేకపోతే డైరెక్ట్ ప్యాకెట్స్‌లా తీసుకుంటారా? నాకు కమెంట్స్‌లో చెప్పండి. నా కౌంటర్ టాప్ చాలా చిన్నది మీ అందరికీ తెలిసిందే.
కాబట్టి గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లేస్ కావాలి కౌంటర్ టాప్ పైన. అందుకని కిచెన్ కౌంటర్ టాప్ పైన ఉన్న ర్యాక్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి బయట పెట్టేశాను. అండ్ ఏవైతే గ్రోసరీస్ బ్యాగ్‌లో ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కౌంటర్ టాప్ పైన పెట్టాను. కౌంటర్ టాప్ పైన అన్నీ పెట్టేసరికి నాకు ప్లేస్ లేదనమాట పోర్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్‌ని. సో, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టా. పొయ్యి మీద పెట్టేసరికి నాకు కొంచెం ప్లేస్ దొరికింది కౌంటర్ టాప్ పైన. సో, ఫస్ట్ క్లాత్ వేసేసి ప్లేట్ పెట్టుకున్నాను. పక్కన బౌల్ పెట్టుకున్నాననమాట. నేను యూజువల్‌గా ఏం చేస్తానంటే, ఏదైతే లాస్ట్ మిగిలిపోయిన స్టాక్ ఉంటుందో అది బౌల్‌లో వేసేసుకొని ఫ్రెష్ స్టాక్ వేస్తాను. ఫ్రెష్ స్టాక్ వేసిన తర్వాత దాని పైన మిగిలిపోయిన స్టాక్ ఏదైతే ఉంటుందో అది పైన వేసుకుంటాననమాట. జనరల్లీ చెప్పాలంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనుకోండి. లాస్ట్‌గా ఉన్నది ఫస్ట్ ఔట్ కావడానికి ఈ మెథడ్‌ని నేను ఫాలో అవుతాను. కంటైనర్స్‌లో ప్రొడక్ట్ వేసేసిన తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ టైమ్ ఉంటే కొంచెం లైట్‌గా మీద తూడ్చేయండి. కంటైనర్ క్యాప్ కావచ్చు, బాడీ కావచ్చు. తూడ్చేస్తే నీట్‌గా, ఫ్రెష్‌గా, క్లీన్డ్‌గా కనిపిస్తాయి కంటైనర్స్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతుంది నేను కిచెన్ షెల్ఫ్స్ క్లీన్ చేసి. సో, ఫైనల్లీ టైం దొరికింది కాబట్టి నేను కిచెన్ షెల్ఫ్స్‌ని కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు షెల్ఫ్ లైనర్స్ యూజ్ చేయండి అని చాలామంది నాకు సజెస్ట్ చేశారు. షెల్ఫ్ లైనర్ కొన్నాను. కాకపోతే యూజ్ చేయట్లేదు. వై? బికాజ్ నా దగ్గర ఈ ట్రేస్ పేపర్ ఉండింది. దీన్ని నేను చపాతీ, శాండ్‌విచెస్ ర్యాప్ చేయడానికి యూజ్ అవుతుంది అని కొన్నాను. కాకపోతే సమ్‌హౌ నేను వాడలేకుండే. సో, అది అలాగే షెల్ఫ్‌లో ఉండిపోయింది. ఫైనల్లీ ఇలా యూజ్ చేస్తే బావుంటుంది అనిపించింది. సో, అనిపించగానే ఆచరణలో పెట్టేశాను. షెల్ఫ్ లైనర్స్ కింద వీటిని వాడుతున్నాను. ఒక షెల్ఫ్‌లో వచ్చేసి ట్రెడిషనల్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ పోహా, ఉప్మా లాంటివుంటాయి కదా! అవన్నీ పెట్టుకుంటాను. దాంట్లోనే ఫ్యాన్సీ బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టుకుంటాను. లైక్ పాస్తా, ముస్లీ, ఓట్స్, కార్న్‌ఫ్లెక్స్ లాంటివన్నీ ఒక షెల్ఫ్‌లో పెట్టుకుంటాను. నెక్స్ట్ షెల్ఫ్‌లో వచ్చేసి పప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ టైప్స్ ఆఫ్ పప్పులు, సెరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టుకుంటాను. ఇంకో షెల్ఫ్‌లో వచ్చేసి కారాలు, ఉప్పులు, ధనియాలు ఇవన్నీ ఉంటాయి కదా! యూజువల్లీ మనం కుకింగ్ చేయడానికి మెయిన్‌గా యూజ్ అయ్యేటివి అవన్నీ ఒక షెల్ఫ్‌లో పెట్టుకుంటాను. అండ్ ఫస్ట్ షెల్ఫ్ ఏదైతే ఉందో అందులో లేజీ సూజాన్స్ పెట్టాను కదా 3 ఆ లేజీ సూజాన్స్‌లో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ సాసెస్, స్ప్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టుకున్నాను. అండ్ అది పిల్లలకి అందకుండా ఉండాలి అని చెప్పి ఫస్ట్ షెల్ఫ్‌లో పెట్టాను. కింద షెల్ఫ్‌లో పెడితే చిన్నోడు తీసి తినేస్తున్నాడు స్ప్రెడ్స్ లాంటివి, జామ్స్ లాంటివి. అందుకోసమని వాడికి అందకుండా అక్కడ పైన షెల్ఫ్‌లో పెట్టుకున్నాను. ఒక అమ్మాయి నాకు కిచెన్ మేకోవర్ వీడియో చేసినప్పుడు, "అక్క మీరు బయట పెట్టుకుంటే సాసెస్ ఖరాబయితాయి కదా!" అని తను జెన్యూన్‌గానే నన్నడిగింది. దానికి రిప్లై ఇస్తున్నాను. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి రీజన్ ఏంటిదంటే, నా కొడుకు. చిన్నోడు చూస్తే తినేస్తాడు. తినేస్తే మళ్ళీ జలుబు, సర్ది, దగ్గు ఇవన్నీ ఒస్తాయి కదా! అందుకోసమని చెప్పి వాడికి అందకుండా ఉండడానికి నేను పైన బయటనే పెడతాననమాట. ఇదే వన్ రీజన్ ఎంతకు మించి ఏమీ లేదు. అండ్ అదే వీడియోలో ఇంకో అమ్మాయి కూడా కమెంట్ చేసింది. లైక్ ఆయిల్ మరకలు అంటే ఆయిల్ గ్రీజ్ ఏదైతే ఉంటుందో అదంతా షెల్ఫ్స్‌కి ఇంకా అక్కడ పెట్టుకున్న ప్రొడక్ట్స్‌కి అన్నిటికి పడుతూ ఉంటది కదా! దాన్ని ఎలా క్లీన్ చేసుకుంటారు? అది కష్టంగా ఉంటుంది కదా! అని చెప్పి నేను అన్ని డబ్బులు పెట్టి ఏంటిది కిచెన్ షెల్ఫింగ్ చేయించుకున్నాను. నాకు అంత నాలెడ్జ్ లేకపోయుంటుందా? నాకు తెలుసు. ఆయిల్ స్ట్రెయిన్స్, గ్రీజ్ ఇవన్నీ పడతాయి అని చెప్పి. నేను చేయించుకున్నాను. ఎందుకంటే నాకు అలా పెట్టుకోవడం ఇష్టం కాబట్టి. అండ్ యూ నో నాకు క్లీనింగ్ అంటే ఎంత ఇష్టమో. అరౌండ్ 2:30కి అలా స్టార్ట్ చేశాను గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకోవడం. టైమ్ ఇప్పుడు 5:30 అవుతుంది. అంటే గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోయేది. షెల్ఫ్స్ కూడా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో, చాలా అలసిపోయాను. సో, తినేసిన తర్వాత నెక్స్ట్ డేకి ప్రెప్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే నేను చోలే మసాలా చేయాలి అనుకున్నాను. దానికి కాంబినేషన్‌గా జీరా రైస్ చేద్దాము అనుకున్నాను. పెసరట్లొచ్చేసి రేపు నైట్ అంటే ఈవినింగ్‌లో తిందాము అని అనుకుంటూ ఉండే డిన్నర్‌కి. సో, పెసర్లు కూడా నానబెట్టేసాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి రాగి జావా తాగుదాము అనుకున్నాను. సో, రాగి జావా కూడా పెట్టేసుకున్నాననమాట ప్రెప్ చేసుకొని. సో, నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేను ఇవన్నీ కుక్ చేస్తాను. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి ఎంతలా అలసిపోయానంటే నైట్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. అలాగే పడుకుండిపోయాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఇవన్నీ ప్రెప్స్ చేసుకున్నవన్నీ ప్రిపేర్ చేయాలి, కుక్ చేయాలి.
అండ్ నేను యూజువల్‌గా స్నానం చేసి కుక్ చేయనండి. ఎందుకంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పిల్లలకి కూడా లేట్ అయిపోతుంది. అండ్ నవీన్ కూడా ఆఫీస్‌కెళ్తాడు కాబట్టి నేను హరీగా అన్నీ కుక్ చేసేసేయాలి. సో, స్నానం చేసి కుక్ చేయడం లాంటివి మాత్రం పెట్టుకోను యూజువల్లీ. నాదొచ్చేసి 2 బర్నల్ స్టవ్. సో, నేను ఎట్ ఎ టైమ్ 2 రెసిపీసే ప్రిపేర్ చేయగలుగుతాను. సో, వన్ సైడ్ వచ్చేసి చోలే పెట్టేసాను విజిల్స్ రావడానికి. ఇంకో సైడ్ వచ్చేసి రాగి జావా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రాగి జావా వచ్చేసి ఫస్ట్ వాటర్ పెడతాను అండ్ అందులో కొంచెం సాల్ట్ ఏస్తాననమాట. సాల్ట్ ఏసిన తర్వాత కొంచెం లైట్‌గా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా! బబుల్స్ వచ్చే టైంలో నేను ఈ నైట్ ప్రిప్ చేసుకున్న ఏదైతే రాగి పిండి లిక్విడ్ ఉందో అది పౌర్ చేసేసి కలిపేస్తాను. అండ్ మాకు రాగి జావా వచ్చేసి కొంచెం స్పైసీగా ఇష్టం. అందుకోసమని చెప్పి 1 లేదా 2 మిరపకాయలు వేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా ఏస్తాను. ఇన్ ద మీన్ వైల్ ఇవి 2 పొయ్యి పైన అవుతూ ఉంటే, నేను అదర్ సైడ్ ఈ పెసరట్టు పిండి ఏదైతే ఉంటుందో అది ప్రెప్ చేసుకుంటున్నాను. అంటే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈవినింగ్‌కి యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఇదొచ్చేసి నా మల్టీ టాస్కింగ్. ఇంతకంటే ఎక్కువ మల్టీ టాస్కింగ్ నేను చేయలేను. యూజువల్లీ నేను వన్ వర్క్ ఎట్ ఎ టైమ్ చేస్తాను. ఒకటి తర్వాత ఇంకో వర్క్ చేస్తాను. అన్ని వర్క్స్ ఒకటేసారి చేయాలి అంటే నాతో కాని పని. చోలే కర్రీ వచ్చేసి రెసిపీ అడగకండి. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో చూసి చేస్తూ ఉన్నాను. అండ్ మన అందరి ఫేవరెట్ విస్మయి ఫుడ్స్ ఉంటుంది కదా! అందులో నుంచి చూసి చోలే మసాలా రెసిపీ అన్నది ప్రిపేర్ చేశాను. కుకింగ్ రాని వాళ్ళకైతే ఇలాంటి ఛానెల్స్ వచ్చేసి లైఫ్ సేవియర్స్ అంటాను. అండ్ ఏదైనా కొత్త రెసిపీ ప్రిపేర్ చేయాలి అనుకున్నా కానీ, ఇలాంటి ఛానెల్స్‌ని నేను యూజువల్లీ ఫాలో అవుతాను అండ్ ప్రిపేర్ చేస్తాను. చోలే కుక్ అయిపోయాయి అండ్ రాగి జావా కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. జీరా రైస్ రెసిపీ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. ఇది కూడా నేను యూట్యూబ్‌లో చూసే ప్రిపేర్ చేశాను. అండ్ రైస్ కుక్కర్‌లో పెట్టేసాననమాట. చోలే కర్రీ అయితే చాలా టేస్టీగా అండ్ యమ్మీగా వచ్చింది. పిల్లలు కూడా ఇష్టంతో తిన్నారు. ఎందుకంటే నేను స్పైసెస్ కొంచెం తక్కువగా వేశాను. వాళ్ళు కూడా తినాలి అని చెప్పి. ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి టైమ్ అరౌండ్ 7, 7:15 అలా అయ్యింది. నౌ ఐ నీడ్ టు రష్. పిల్లలని లేపాలి, రెడీ చేయాలి అండ్ స్కూల్‌కి పంపించాలి. సమ్మర్స్ కాబట్టి పిల్లలిద్దరికీ స్కూల్ అరౌండ్ 8:15కి అలా స్టార్ట్ అవుతుంది. అండ్ 12:30 కల్లా అయిపోతుందనమాట. సో, వాళ్ళకి స్నాక్స్ ఒక్కటి పెట్టిస్తే సరిపోతుంది. లంచ్ పెట్టే అవసరం లేదు. కాకపోతే నవీన్ ఆఫీస్‌కి వెళ్తాడు అండ్ నేను కాలేజ్‌కి వెళ్తాను కాబట్టి మా ఇద్దరికీ లంచ్ బాక్స్ కంపల్సరీ. సో, అందుకోసం అని చెప్పి కుక్ చేయాల్సొచ్చింది. మార్నింగ్ అరౌండ్ 6కి అలా లేస్తే ఈవినింగ్ 3 వరకి కాన్స్టాంట్‌గా నిలబడే ఉంటాను. కూర్చొని ఉండను. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు కూర్చుంటాను. కాకపోతే మోస్ట్‌లీ నిలబడే ఉంటాను. ఎందుకంటే కాలేజ్‌లో టీచింగ్ చేయాలి కాబట్టి నిలబడాల్సొస్తుంది. అండ్ ఇంట్లో లేసినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదా! ఎక్కడ టైం దొరికింది నాకు కూర్చోవడానికి. సో, ఇలా నా డే అంతా కంప్లీట్ అయిపోతుందనమాట. సో, థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, హెల్ప్‌ఫుల్‌గా అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.